మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. నిన్న మల్లోజుల నేడు మరొక కీలక నేత లొంగుబాటు. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఇప్పుడు మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి సుమన్ టీవీ తీసుకొస్తోంది. అక్టోబర్ 18, 19 తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాసు, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మావోయిస్టు పార్టీకి మరొక బిగ్ షాక్ తగలబోతోంది. మరొక అగ్రనేత లొంగుబాటుకు రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు లొంగిపోతున్నాడు ఆశన్న. ఆశన్నతో పాటు మరొక 70 మంది మావోలు, 70 మంది సహచరులతో కలిసి ఆశన్న లొంగిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమాచారం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వచ్చేసింది. ఆశన్న మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు, మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వెలుగొందుతున్నటువంటి ఆశన్న లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం మరీ బలహీన పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు మల్లోజుల నిన్ననే లొంగిపోయినటువంటి పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో 60 మంది సహచరులతో మల్లోజుల లొంగిపోయాడు. మల్లోజుల ఆయన చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. మావోయిస్టు ఉద్యమంలో నెంబర్ 2గా ఉన్నటువంటి మల్లోజుల అలియాస్ అభయ్ ఆయన లొంగిపోయే ముందు కూడా చాలా సందర్భాల్లో లేఖలు రాసినటువంటి పరిస్థితి. మావోయిస్టు ఉద్యమం సరైన పంథాలో ముందుకు పోవట్లేదు, చాలా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలతో అది బలహీన పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తన దారిని మార్చుకుని అపసవ్య దిశలో పోతోంది. కాబట్టి లొంగిపోతేనే మంచిది, ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేస్తేనే మంచిది. ఎందుకంటే మరికొంతమంది సహచరులను పోగొట్టుకోవటం ఇష్టం లేదు, మరికొంతమంది సహచరులను మనం వదులుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనం సాయుధ బలగాలు అన్నీ కూడా ఏవైతే మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం మంచిది, లొంగిపోవటం మంచిదని చెప్పి ఆయన ఇంతకుముందే లేఖలు కొన్ని రాసినటువంటి పరిస్థితి. అప్పుడు చాలామంది విమర్శలు కూడా చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది అభయ్ పూర్తిగా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు, ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయాడని చెప్పి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఆయన మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కానీ వాస్తవాలు గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆపరేషన్ కగారు పేరుతో ముందుకు వస్తూ ఉంది. మావోయిస్టులు అందరినీ కూడా ఏరువేత కార్యక్రమం చాలా సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మావోయిస్టు ఉద్యమమేమో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మన సహచరులను మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. లొంగుబాటే సరైనటువంటి చర్య అని చెప్పి భావిస్తున్నటువంటి క్రమంలో నిన్న మల్లోజుల, ఇవాళ ఆశన్న మరొక కీలకమైనటువంటి నాయకుడు కూడా రావడంతో మావోయిస్టు పార్టీకి ఒక కోలుకోలేనటువంటి దెబ్బ పడిందని చెప్పి భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్కరుగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం తీసుకొని ముందుకొచ్చిందో 24,000 మంది బలగాలతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కావచ్చు, ఒడిషా దగ్గర కావచ్చు, ఆంధ్ర ఒడిషా బోర్డర్ కావచ్చు, మహారాష్ట్రలోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో గస్తీ చేసి, పహారా చేసి, కవాతులు చేసి మొత్తం కూడా అడవుల్ని జల్లడి పట్టేసి మావోయిస్టుల ఏరివేత చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 15 నుంచి 2,000 మంది వరకు, 1,500 నుంచి 2,000 మంది వరకు మావోయిస్టులు ఈ సంవత్సర కాలంలో చనిపోయారు. అంటే ఎంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేస్తుంది ఛత్తీస్గఢ్ ఏరియాలో. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక కీలక ప్రకటన చేశారు గతంలోనే. మావోయిస్టు రహిత భారత్ నిర్మించే లక్ష్యంతో ముందుకు పోతోంది భారత ప్రభుత్వం. 2026 మార్చి 31కి మొత్తం కూడా ఒక్క మావోయిస్టు కూడా లేకుండా మావోయిస్టు రహిత భారత్ నిర్మించాలన్న లక్ష్యంతో ఒక స్పెషల్ ఆపరేషన్తో ముందుకు వచ్చింది. ఎవరైనా సరే లొంగిపోవాలనుకుంటే ఆయుధాలతో సహా లొంగిపోండి. మీరు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలవటానికి అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. మీరు ఎక్కడ లొంగిపోతారో అక్కడ లొంగిపోండి. లేదు అని మీరు అడవిలోనే ఉండి ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే మావోయిస్టు పార్టీ ఉద్యమం అంటూ మీరు సాయుధ బలగాలతో అక్కడ లోపలికి అడవిలోనే ఉండి ఉద్యమం చేసుకుంటే గనక తీవ్రంగా మీరు నష్టపోవాల్సి ఉంటుంది. మీతో పాటు మీ అనుచరులు, మీ సహచరులు అందరూ కూడా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మీరు జనజీవన స్రవంతులు కలవండి, మీరు మాలో భాగమే.
మీకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అడుగంటిపోవటానికి మీరు ఒక కారణం అవుతున్నారు. అలా జరగటానికి వీల్లేదు. మీరందరూ కూడా జనజీవన స్రవంతులు కలవండి అని చెప్పి భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగారు పేరుతో పెద్ద ఎత్తున సాయుధ బలగాల్ని పంపిస్తూ ఉన్నారు. సో జవాన్లు పెద్ద ఎత్తున జల్లెడ పడుతూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నంబాల కేశవరావు మృతి చెందాడో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ అనేది చేస్తూ ఉంది. మావోయిస్టు రహిత భారత్ నిర్మించే లక్ష్యంతో ముందుకు పోతోంది. సో అందుకని మావోయిస్టు పార్టీ కూడా ఒక్కొక్క పెద్ద నాయకుడిని కోల్పోవడంతో, అగ్ర నాయకుల్ని నంబాల కేశవరావు లాంటి వాళ్ళని కోల్పోవడంతో డైలమాలో పడిపోయింది. లొంగిపోవటమే కరెక్ట్ అని చెప్పి చాలామంది నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న మల్లోజులు కావచ్చు, ఇప్పుడు ఆశను కావచ్చు, అంటే మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిపోయి ఆ ఉద్యమం అనేది నీరు గారిపోయింది. ఇక మావోయిస్టులు అడవుల్లో ఉండరు అన్నది చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. 2026 మార్చి 31 కల్లా కేంద్రం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు పోతుందో దాంట్లో భాగంగా చాలా వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి, పరిణామాలు కనిపిస్తున్నాయి. తమ ఆయుధాలతో సహా, తమ సహచరులతో సహా ఎక్కడో కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాలకు దూరంగా ఈ పార్టీలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని, ఉద్యమాన్ని తలకెత్తుకొని పోతున్నటువంటి నెంబర్ 2గా ఉన్నవాళ్ళు, టాప్ 10లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. స్థానిక ప్రభుత్వాల్ని కలిసి మేము లొంగిపోతున్నామని సమాచారం ఇచ్చి మరీ వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. మావోయిస్టు ఉద్యమం ఇక ఉండదు అనే ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, కీలకమైనటువంటి అగ్రనేతలు మావోయిస్టు పార్టీలో వాళ్ళు అతిపెద్ద ఆపరేషన్స్ చేసి చాలా దారుణమైనటువంటి ఘటనలకు కారణమైనటువంటి వాళ్ళు మావోయిస్టులు అందరూ కూడా ఒక్కొక్కరుగా కలుగులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు, జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. సో ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అమిత్ షా చెప్పినట్టు భారత ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందో, ఇది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అత్యాధునిక సాంకేతికతను కూడా ఉపయోగించుకుని కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయండి. ఎందుకంటే గతంలో లాగా లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, హెలికాప్టర్లు వాడుతున్నారు, డ్రోన్ కెమెరాస్ వాడుతున్నారు, అడవుల్ని జల్లెడ పడతా ఉన్నారు. ఎక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఎక్కడ వాళ్ళు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటన్నిటిని జల్లెడ పట్టి ఒక్క ఉదుటిన వేలాదిగా బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరపడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది మావోయిస్టులకి. ఇక చేసేదేమీ లేక చాలామంది ఉద్యమం నీరుగారిపోతుంది, మన సహచరులను పోగొట్టుకుంటున్న ఉద్దేశంతో లొంగిపోవటమే కరెక్టు, మన వాళ్ళని మనం కాపాడుకోవాలంటే మనం లొంగిపోవటమే కరెక్ట్ అని చెప్పి అగ్రనేతలందరూ కూడా ఇప్పుడు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం ఇంకా ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది మావోయిస్టు పార్టీలో కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ముందుకు వస్తారన్నది కూడా చూడాలి.